చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో రైతులు ఆందోళన బాట పట్టారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసమే ప్రభుత్వ భూములు తీసుకుంటున్నామన్న అధికారుల తీరుపై నిరసన బాట పట్టారు. 650 ఎకరాల భూమికి కంచె వేసేందుకు వచ్చిన హైడ్రా రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలంటూ ఆర్డీఓ శ్రీధర్తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులు రైతులు నిరసనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు హైడ్రా అధికారులు మోహరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు గ్రామస్తులు రైతులకు సంఘీభావం ప్రకటించారు. బహదూర్గూడలో బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కార్తిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపేందుకు బహదూర్గూడకు బయలుదేరడంతో ఆయనను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. బీజేపీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతుల పాపం రైతుల పాపం రైతుల పాపం పండాబు